హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు తెలంగాణ పత్రిక మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విషయాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. కాంగ్రెస్ సభల్లో పాకిస్తాన్ అనుకూల నినాదాలు ఎందుకు? కాంగ్రెస్ సభల్లో పాకిస్తాన్ అనుకూల నినాదాలు పెరుగుతున్నాయని కేంద్ర హోంశాఖ హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ కాంగ్రెస్ నిర్వహిస్తున్న సభల్లో ఈ నినాదాలు లేవనెత్తుతున్నారని ఆయన అన్నారు. బద్షాపూర్ ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. బుజ్జగింపు రాజకీయాలతో కాంగ్రెస్ కు కంటి మీద కునుకు లేకుండా పోయిందన్నారు. హర్యానాలో కొత్త ట్రెండ్ చూస్తున్నారు. హతిన్ నుంచి ధనేసర్ నుంచి పల్వాల్ వరకు పాకిస్తాన్ అనుకూల నినాదాలు మిన్నట్టుతున్నాయి. మీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇలాంటి నినాదాలు చేస్తుంటే ఎందుకు మాట్లాడకుండా ఉంటున్నారు అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. ఆర్టికల్ 370కి తిరిగి తీసుకొస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీపై ఆయన విరుచుకుపడ్డారు. కాశ్మీర్ మనదా కాదా? ఆర్టికల్ 370ని తొలగించడం సరైందా కాదా? ఈ ఆర్టికల్ ను మళ్ళీ తీసుకొస్తామని కాంగ్రెస్ రాహుల్ గాంధీ చెబుతున్నారు. రాహుల్ గాంధీ మరో 3 తరాలు మారినా దీన్ని వెనక్కి తీసుకురాలేవు. ఏదైతే ఎన్నికల్లో భాగంగా ఈనాడు అమిత్ షా గారు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారికి ప్రశ్నించడం జరుగుతుంది. కాశ్మీర్ భారతదేశంలో ఉందా లేదా? అక్కడ నినాదాలు కాంగ్రెస్ పార్టీ ర్యాలీలలో నినాదాలు చేస్తుంటే మరి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకుండా ఎందుకు కొనసాగిస్తున్నారు? 370 ఆర్టికల్ ని మరలా నేను ముందుకు తీసుకొస్తా అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అనడం జరిగింది. సో అది తీసుకొస్తే ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుంది. సో గతంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, అది మనం ఎగ్జామిన్ చేసుకొని ఆ విధంగా చేస్తే ఈనాడు అక్కడ పాకిస్తాన్ కి అనుకూలంగా నినాదాలు చేసిన వారిపైన కూడా చర్యలు తీసుకోవాలన్నట్టుగా అమిత్ షా గారు కోరడం జరిగింది. వాస్తవానికి ఈనాడు భారతదేశ భద్రతా దిశ ఈనాడు బీజేపీ పార్టీ సెంట్రల్ లో రూలింగ్ లో ఉంది కాబట్టి ఇంతవరకు కంట్రోల్లో ఉంది. ఈనాడు ఉగ్రవాద చర్యలు కూడా తగ్గినట్టుగా మనం చూసుకోవచ్చు. సో గతంలో సెంట్రల్ లో రూలింగ్ ఉన్నప్పుడు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సంగతులు మనకు తెలిసిన విషయమే. సో ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు 3 సార్లు కేంద్రంలో పాలిస్తుంది. సో గతంలో జరిగినటువంటి రూలింగ్ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు జరిగినటువంటి దాడులకి ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఈనాడు ఉగ్రవాద సంస్థలు భారత్ పై రావాలంటే వారి ప్రాణాలు పోయినట్టుగానే భావించుకొని ఈనాడు ముందుకు రావడం జరుగుతుంది. ప్రజల ప్రాణాలు, ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈనాడు కాశ్మీర్లో అయితేనేమి, అక్కడ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏరియాలోనైతేనేమి భారత్ కూడా ఫోర్సెస్ ఎప్పటికప్పుడు పటిష్టంగా పహారా కాస్తూ ఉంటాయి. సో ఈ విధమైనటువంటి కార్యకలాపాలకు కాంగ్రెస్ పార్టీ 370 ఆర్టికల్ మరలా తీసుకొస్తాం, మీ 3 తరాలు మారినా కానీ మరలా దీన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం మీ వల్ల కాదన్నట్టుగా అమిత్ షా గారు చెప్పడం జరిగింది. త్వరలో ఆర్టీసీలో 3000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. 30 సూపర్ లగ్జరీ ఎలక్ట్రికల్ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్టీసీలో 3000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో రీజియన్ కు కేటాయించిన 35 సూపర్ లగ్జరీ ఎలక్ట్రికల్ బస్సులను సంస్థ వైస్ చైర్మన్ ఎండి సజ్జనాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి సభలో మంత్రి మాట్లాడారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సంస్థను లాభాల్లోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని తెలిపారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని అంటే ఫ్రీగా మహిళలకు పెట్టినారు కదా. సో ఈనాడు మహిళలకి ఫ్రీగా పెట్టకుండా పెట్రోల్ ధరలు తగ్గిస్తే బాగుండేది. ఈనాడు ఉద్యోగస్తులు రోజు వెళ్తారు, మహిళలు అంటే రోజు ఇంట్లో ఎప్పుడో ఒకసారి బయటకు వెళ్తారు, బస్సులలో జర్నీ చేస్తున్నారు. కాబట్టి ఆర్టీసీ నష్టాల్లో ఉందనుకుంటా ఫ్రీ బస్సును ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది? మరి ఈనాడు ఉద్యోగాలకు వెళ్లే వారికి పెట్రోల్ ధరలతోని ఆగమాగం అవుతారు. వచ్చేటటువంటి జీతంలతోని సగం డబ్బులు పెట్రోల్కే పోతుంటాయి. అందులో భాగంగా డీజిల్ భారాన్ని తగ్గించుకోవడంతో పాటు కాలుష్య రహిత కోసం 2500 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయగా 1000 బస్సులు అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రస్తుతం జంట నగరాల్లో 500 బస్సులు నడుస్తున్నాయని. సో ఎలక్ట్రిక్ లో భాగంగా కూడా ఈనాడు ఈ వెహికల్స్ భారీగా రావడం జరిగింది. సో ఈనాడు పెట్రోల్ పైన భారం తగ్గించుకోవడానికి ఎంతో మంది కూడా ఈ ఛార్జింగ్ వెహికల్స్ వాడడం జరుగుతుంది. సో ఏదైతే ప్రయాణికులకు అందుబాటులో ఉండడానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ పొన్నం ప్రభాకర్ సజ్జనార్ గారు దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. 4th సిటీ వరకు మెట్రో రైలు 2వ దశ డిపిఆర్ కు తుది మెరుగులు దిద్దారు. మొత్తం 116.2 కిలోమీటర్లలో మెట్రో రైలు దశ నిర్మాణం జరగనుంది. 32,237 కోట్ల అంచనా వ్యయంతో మెట్రో రైలు 2వ దశ చేపట్టనున్నారు. 2వ దశలో కొత్త ఫ్యూచర్ సిటీకి మెట్రోను ఏర్పాటు చేయనున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి స్కిల్ వర్సిటీ వరకు 40 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాన్ని నిర్మించనున్నారు. ఇటీవల మెట్రో రైలు 2వ దశ డిపిఆర్లు పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అరంగర్ బెంగళూరు హైవే కొత్త హైకోర్టు మీదుగా ఎయిర్పోర్ట్ కు మెట్రో ఖరారు చేశారు. కారిడార్ 4లో నాగోల్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 36.6 కిలోమీటర్ల మార్గాన్ని ఆమోదం తెలిపింది. ఈ కారిడార్ లో 1.6 కిలోమీటర్ల మేర భూగర్భంలో మెట్రో వెళ్లనుంది. 8,000 కోట్ల అంచనా వ్యయంతో 4th సిటీకి మెట్రోను ఏర్పాటు చేయనున్నారు. కోట్ల రూపాయలతో మరి ఈనాడు ఏదైతే మెట్రోని కన్స్ట్రక్షన్స్ లో భాగంగా మరి డిపిఆర్ కూడా రేవంత్ రెడ్డి గారికి వివరించడం జరిగింది. సో 4th సిటీలో భాగంగా ఈనాడు మెట్రో రైల్ని ప్రజలకి అందుబాటులో తీసుకురావడానికి కార్యాచరణ సిద్ధమవుతుంది.
సిరియాపై అమెరికా దాడులు 37 మంది ఉగ్రవాదులు హతం. లెబనాన్లో హెజబుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వరుస దాడులు తదితర పరిణామాలతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికంగా యుద్ధ విస్తరణ భయాల నడుమ అటు సిరియాలో అమెరికాలో బలగాలు విరుచుకుపడ్డాయి. వైమానిక దాడుల్లో 37 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అగ్రరాజ్యం ప్రకటించింది. వారంతా ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఖైదా అనుబంధ సంస్థలకు చెందిన వారేనని తెలిపింది. మృతుల్లో 2 కీలక నేతలు కూడా ఉన్నట్లు వెల్లడించింది. ఖైదా అనుబంధ హరాస్ అల్ దిన్ గ్రూప్ నకు చెందిన ఓ సీనియర్ ఉగ్రవాదితో పాటు మరో 8 మంది లక్ష్యంగా చేసుకుని వాయువ సిరియాపై దాడి చేసినట్లు యుఎల్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. 37 మంది ఉగ్రవాదులను మరి సిరియాపై అమెరికా దాడుల్లో భాగంగా ఉగ్రవాదులను ఖతం చేయడం జరిగింది. పేదవాళ్లను అడ్డం పెట్టుకొని బిల్డర్ల వ్యాపారం అభివృద్ధి స్వేచ్ఛ అంశాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. సదరన్ కాలిఫోర్నియాలో తెలుగు కమ్యూనిటీ స్థానిక కౌన్సిల్ జనరల్ సంయుక్త ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అమెరికాలో స్థిరపడిన తెలుగు వారి మేధస్సు తెలంగాణతో పాటు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు. హైదరాబాద్ అంటేనే రాక్స్, లేక్స్, ఫార్మా ఇళ్ల నిర్మాణం పేరిట రాళ్లు కనుమరుగుపోయాయి. లేక్స్ కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నారు, పార్కులు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. లేక్స్ లేకపోతే ఇటీవల విజయవాడ నగరం వరదల చిక్కుకుపోయిన పరిస్థితి హైదరాబాద్ లోను ఏర్పడతాయని, పేదవాళ్లను అడ్డం పెట్టి బిల్డర్స్ నిర్మాణాలు చేపట్టి వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. ఖచ్చితంగా ఈనాడు ఏదైతే ఆ పేదవాళ్ళని ఆసరాగా చేసుకొని బిల్డర్లు అక్రమంగా కబ్జాలు చేసి రాత్రికి రాత్రి మట్టిని కవర్ చేసి ఈనాడు చెరువులలో ఇల్లులు కట్టి నిరుపేదలకి తక్కువ రేట్లకు అమ్మడంతోనే ఈనాడు ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. హైడ్రాలో నిరుపేదలు బాధపడుతున్నారు. సో ఈనాడు లేక్స్ ప్రొటెక్షన్ లో భాగంగా ఈనాడు హైడ్రా ముందుకు వస్తూ ఆ రివర్ బెడ్ లో ఉన్నటువంటి మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ లో రివర్ బెడ్ లో ఉన్న వాటిని కూల్చడం, ఏదైతే డెవలప్మెంట్ లో భాగంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూల్చడం జరుగుతుంది. ఈనాడు దాంట్లో కీలక పాత్ర రాజకీయ నాయకులు అయితేనేమి బిల్డర్ల పాత్ర కూడా ఉంది అన్నట్టుగా బట్టి విక్రమార్క గారు వివరించడం జరిగింది. సో విజయవాడలో ఏ విధంగా అయితే వరదలు వచ్చినప్పుడు నష్టం జరిగిందో అదే విధంగా కాలనీలోకి నీళ్లు వచ్చేసి ఈనాడు ప్రజలు ఎంతో ఇబ్బంది పడేటటువంటి సిచ్యువేషన్ చూసినా ఆ విధమైనటువంటి పరిస్థితి హైదరాబాద్ లో రాకుండా చూడాల్సిన బాధ్యత మేము తీసుకున్నాం. సో అదే విషయంలో భాగంగా హైడ్రాని ముందుకు తీసుకొచ్చాం అన్నట్టుగా బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది. జ్వరం నుంచి కోలుకున్న కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జ్వరం నుంచి కోలుకున్నారు. 72 గంటల తర్వాత జ్వరం తగ్గినట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. రాజేంద్రనగర్, అంబర్పేట నియోజకవర్గం పరిధిలో ఉన్న మూసీ నది పరివాహక ప్రాంతాల్లో సోమ మంగళవారం పర్యటించినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. బుల్డోజర్ బెదింపులను సాధ్యమైనంత వరకు అరికట్టాలి, దానికోసం మేము చేయగలిగినంత వరకు చేస్తామని కేటీఆర్ తెలిపారు. ఏదైతే జ్వరం వచ్చిందట అన్న జర కేటీఆర్ అన్న మంచిగా చూసుకోవాలి ఆరోగ్యం, ఎందుకంటే ప్రశ్నించడానికి నువ్వు కూడా ముందుండాలి. ఈనాడు ఎవరైతేనేమి ఈనాడు అధికారంలో ఉన్నటువంటి పార్టీని ప్రశ్నించాలంటే అందరూ రాజకీయ నాయకులు, ప్రతిపక్ష పార్టీలు, విపక్షాలు అన్ని ముందుకు రావాలి. ఈనాడు రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసుకునే విధంగా ప్రతి ఒక్కరు ముందుండాలని చెప్పేసి కోరుతాను. అంగుళం భూమి కూడా ఆక్రమణకు గురి కావద్దు. తెలంగాణలో ప్రభుత్వం భూమి అంగుళం కూడా ఆక్రమణకు గురి కాకుండా చూసుకోవాలని రెవెన్యూ అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తహసీల్దార్లతో సమావేశమయ్యారు. అంగుళం భూమి కూడా ఆక్రమణకు గురి కావద్దంటే ఫస్ట్ కాంగ్రెస్ లీడర్ల మీరు కూడా మీకు చెప్పాలి. పొంగులేటి గారు ఈనాడు కాంగ్రెస్ లీడర్లు ఎక్కడెక్కడ అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నారో, ఆ దందాలకు పాల్పడుతున్నారు, అక్రమంగా కబ్జాలు చేస్తున్నారో దాని గురించి కూడా మీరు చెప్తే బాగుంటుంది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తహసీల్దార్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆ సమస్యలకు మేలు చేసేలా రాష్ట్ర రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తామని అన్నారు. రెవెన్యూ ఉద్యోగులకు ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తహసీల్దార్ల బదిలీలపై త్వరలో ఉద్యోగ సంఘాలతో సమీక్ష నిర్వహిస్తామని అన్నారు. ప్రజలు కోరుకుంటున్న దిశలో రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తుందా లేదా అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని తహసీల్దార్లకు, రెవెన్యూ ఉద్యోగులకు మంత్రి పొంగులేటి సూచించారు. రెవెన్యూ కార్యాలయాన్ని వచ్చే రైతులు, పేదలు సమస్యలకు వీలైనంత మేరకు చేయగలిగినంత సహాయం చేయాలని ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. వాళ్ళ చక్కగా ఉంటే ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఇట్లెందుకు ఉండేది? ఈనాడు ఆ శాఖలలో ఉన్నటువంటి చిత్తశుద్ధితో పనిచేసేటోళ్ళేమో కొంతమంది ఉంటారు, ఉన్నటువంటి అవినీతి కార్యక్రమాలు పాల్పడేటోళ్ళేమో ఎక్కువ ఉంటారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒకసారి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు కబ్జాలైనాయి, చెరువులు కబ్జాలైనాయి ఒకసారి రికార్డ్స్ తెప్పించుకొని పరిశీలించండి. అధికారులు ఏం చేస్తున్నారో అప్పుడు అర్థమైంది. ఈనాడు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎక్కడెక్కడైతే ఇల్లులు గులగొడుతున్నారో ఏ విధంగా కన్స్ట్రక్షన్స్ జరిగినాయి. అధికారులు కరెక్ట్ వర్క్ చేసి ఉంటే ఈ విధమైనటువంటి నిర్మాణాలు అసలు కొనసాగేవి కాదు. ఈనాడు పేదలు ఇల్లులు కూలుస్తుంటే అంత ఇబ్బంది పడేవాళ్ళు కాదు. సో ఖచ్చితంగా ఈనాడు రెవెన్యూ, ఎంఆర్ఓ గారు అందరూ ఖచ్చితంగా వర్క్ చేస్తే ఈనాడు పేదల జీవితాలు ఆ విధంగా బాధపడేటటువంటి సిచ్యువేషన్ రాకపోతుండే, కబ్జాలకు గురి కాకపోతుండే చెరువులు. వరద సహాయం పట్టని కేంద్రం,
పశ్చిమ బెంగాల్ను వరదలు ముంచెత్తుతుండటంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. వరద సాయం అందించడంలో కేంద్రం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తుందంటూ తప్పుపట్టారు. తీవ్ర వరద ప్రభావాన్ని ఎదుర్కొంటున్న ఉత్తర బెంగాల్ ఆదివారం పర్యటించేందుకు బయలుదేరుతూ మీడియాతో మమతా బెనర్జీ మాట్లాడారు. కేంద్రం చేసిందేమీ లేదు, ఉత్తర బెంగాల్ మొత్తం జలమయమైంది, జల దిగ్బంధంలో ఉంది. పరిస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు అక్కడకు వెళ్తున్నాను. ఎన్నికల్లో ప్రతి ఒక్కరు చాలా పెద్ద పెద్ద హామీలే ఇస్తారు, ఆ తర్వాత కనిపించరు. అటు కేంద్రంపై సీఎం మండిపడ్డారు. నేపాల్ నుంచి విడుదలైన 5 లక్షల క్యూసెక్కుల కోసి నది జలాలతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు జల విలయంలో చిక్కుకున్నాయని ఆరోపించారు. సో ఏదైతే బెంగాల్లో మరి వరదల సహాయం పట్టని కేంద్రం అన్నట్టుగా మమతా బెనర్జీ గారు అక్కడ వివరణ ఇవ్వడమే. ఖచ్చితంగా ఈనాడు ఆ వరద సమస్యలతోని ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు కాపాడుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని చెప్పేసి కోరుతాను. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షాలు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా అనూహ్యంగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండ మండిపోగా సాయంత్రం ఉన్న ఫలంగా వాతావరణంలో చల్లబడింది. నగరంలో పలు చోట్ల భారీ వర్షం దంచుకొట్టింది. రాజేంద్ర నగర్, అత్తాపూర్, బండ్లగూడ, గండిపేట ఉన్నటువంటి పలు ప్రాంతాలలో మరి భారీ వర్షం పడింది. వర్షాల కారణంగా మరి ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతాం. సో ఇది ప్రజలారా మనం చూస్తా ఉన్నాం ఈరోజు తెలంగాణ పత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు. నమస్తే.